ఏ విధంగా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని వాళ్ళ పార్టీ వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టి ఈ దాడిలకు ఉసుగొలుపుతున్నారనేది మనకు స్పష్టమవుతా ఉంది. ఇదొకలా ఉంటే ఇక మా చిలుకలూరుపేటలో అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పుల్లారావు. మరి అతను నేను అక్కడ తిరుమల లడ్డూ విషయంలో ఏదైతే జరగనటువంటి కల్తీని కల్తీ నెయ్యి అని చెప్పేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అసత్య ప్రచారం చేస్తుందో మరి ఇది తప్పు. స్వయంగా మనం చూసాము, ఈ సిబిఐ సిట్ ఇచ్చింది ఏమని, దీంట్లో ఎక్కడ కూడా జంతు కొవ్వు కలవలేదు నెయ్యిలో అని చెప్పారు. ఎన్డీడీబీ కూడా అదే స్పష్టం చేసింది, దెర్ ఈజ్ నో లాడ్ డిటెక్టెడ్ అని చెప్పేసి, ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి ఇది జీర్ణించుకోలేక వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. నేను మా నాయకులతో బోయపాలెం గుడికి, అక్కడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించి బయటికి వస్తే నానా రభస చేశారు. ఒక్కసారి అది వీడియో ప్లే చేయమ్మా. ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి బుద్ధి ఇప్పటికైనా మారాలి. ఇప్పుడు కూడా ఇంకా దేవుళ్ళని లాగి రాజకీయాలు చేయొద్దు, తమ స్వార్థ రాజకీయాల కోసం అని చెప్పేసి మొరపెట్టుకొని బయటికి రావడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ వీడియో ప్లే చేయమా. ఇక్కడ మీరు చూశారు ఏ విధంగా వందల మంది వచ్చి మా పార్టీకి నాకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ నా కారు మీద పడి ఏ విధంగా దాడి చేస్తున్నారో మీరు ఈ విజువల్స్ అన్నిట్లో చూస్తున్నారు. ఇక్కడ